నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. క్లెయిమ్స్ అనేవి ఎక్కువ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, అసలు ఒక క్లెయిమ్ అనేది ఎంత టైం ప్రాసెస్ అవుతుంది, ఎన్ని రోజుల్లో సెటిల్ అవుతుంది, ఓకేనా? ముఖ్యంగా అసలు ఎందుకు ఇవి రిజెక్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని మనము క్లియర్గా ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక మనకి క్లెయిమ్స్ అనేవి ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ప్రతి 3 క్లెయిమ్లో ఒకటి అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫైనల్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? సో వీటిలో ఏంటంటే ప్రతి 3 క్లెయిమ్స్లో ఒకటైతే రిజెక్ట్ అయిపోతుంది. సాధారణంగా మనకి ఒక క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవడానికి, ఓకేనా, అసలు అది రిజెక్ట్ ఆర్ అప్రూవ్ అవడానికి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఈపీఎఫ్ కూడా క్లియర్గా చెప్పింది 20 డేస్ టైం పడుతుందని చెప్పేసి, ఓకేనా? ఎనీ క్లెయిమ్ మనకి ఒక 20 డేస్ అయితే టైం పడుతుంది మీరు క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత. సో దాన్ని ప్రాసెస్ చేసి మన చేతికి డబ్బులు వచ్చే సమయం మొత్తం కలిపేసి ఒక 20 డేస్ పడుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇంకా టైం పడితే కనుక అది ఎందుకు కారణం చేత పట్టింది ఏంటని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చండి. సో మింటూ అలాగే మనకి ఏంటంటే ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు ఒక నివేదిక అనేది సమర్పించారన్నమాట, ఓకేనా? గత 5 సంవత్సరాల నుంచి మనకి ఈ యొక్క క్లెయిమ్స్ అనేవి, ముఖ్యంగా ఫైనల్ సెటిల్మెంట్స్ అనేవి సో ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా? ఒక నివేదిక అయితే సమర్పించారు. దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను, ఓకే? అయితే మనకేంటంటే ఈ యొక్క ఈపీఎఫ్ఓ అనేది, ఓకేనా, ఈపీఎఫ్ఓ అనేది ఒక సామాజిక భద్రతా సంస్థ అండి. అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ అనమాట, ఓకేనా? 277 మిలియన్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. అలాగే 20 లక్షల కోట్లకు పైగా కార్పస్తో కలిగి ఉందన్నమాట. మనకి ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత ఈపీఎఫ్ఓ. అయితే ఇందులో మనకి అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఓకేనా? ఎక్కడో ఒక ప్రాబ్లము వెబ్సైట్లో, ఓకేనా, అనేక రకాల గ్లిచెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి కూడా ఒక కారణం అయితే ఉందండి. అది కూడా మనకైతే క్లియర్గా ఈ నివేదికలు అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు 20 డేస్ పడుతుంది కదా క్లెయిమ్ అనేది, ఓకేనా? వీళ్ళైతే 20 డేస్ టైం ఇచ్చారు. ఇంకా ఎందుకు పడుతుంది క్లెయిము ఎక్కువ సమయము, అలాగే ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, ప్రతి 3 క్లెయిమ్లో ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు ఒక విషయాన్ని అయితే చెప్పారండి, ఓకేనా? సో మీరు గ్రాఫ్లో కూడా చూడొచ్చు, ఓకేనా? సో ఈ యొక్క క్లెయిమ్స్ అనేవి, ఈ ఫైనల్ సెటిల్మెంట్స్ అనేవి మనకి 2017, 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2022, 2023 ఆర్థిక సంవత్సరానికి మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లా పెరుగుతూ పోతున్నాయి అన్నమాట, ఓకే? అయితే ముఖ్యంగా ఒత్తిడి అండి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈపీఎఫ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అధికారులకి ఒత్తిడి ఎక్కువ అనమాట, అత్యంత ఒత్తిడి. ఎందుకంటే చాలామంది ఉంటారు ఇక్కడ ఖాతాదారులు, చాలామంది క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఫైనల్ సెటిల్మెంట్స్ అంటే మాన్యువల్గా వార్షిక ఖాతా అప్డేట్ని మాన్యువల్గా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే వడ్డీలు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో వీళ్ళు ఈ యొక్క వార్షిక ఖాతాని అప్డేట్ చేయాలి మాన్యువల్గా. సో దీని కారణంగా వీళ్ళకి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే 20 డేస్ టైం కంటే ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాప్యాలు కూడా జరుగుతూ ఉంటాయండి, ఓకేనా? సో కాస్త టైం అయితే పడుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే ఐటీ వ్యవస్థ, ఓకేనండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఈపీఎఫ్ వాడుతున్న ఐటీ ఏదైతే ఉందో అది పాతది, కాలం చెల్లింది, ఓకేనా? పాత ఐటీ సిస్టమ్ని ఇంకా వీళ్ళు వాడుతున్నారు. సో దీని కారణంగా గ్లిచెస్ అండి, మనకి వెబ్సైట్లో అనేక రకాల గ్లిచెస్ వస్తున్నాయి కదా. దీని కారణం చేతే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. పాత ఐటీ వ్యవస్థ కాబట్టి గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, ఓకే? సో ప్రతి 3 క్లెయిమ్స్లో ఒక క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అధిక ఒత్తిడి, అలాగే పాత ఐటీ వ్యవస్థ. సో దీని కారణంగా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మన క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఆ తర్వాత ఏంటంటే ఆధార్ బేస్డ్, ఓకేనా? సో ఆధార్ డేటాబేస్ ప్రకారం మనకి ఈ క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తూ ఉంటారన్నమాట, ఓకే? సో దీని కారణంగా కూడా అంటే మన డేటాబేస్లో తప్పులు, పేర్లు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, ఓకేనా, ఫాదర్ నేమ్లు కానివ్వండి, ఇట్లాంటి చాలా రకాల ఇబ్బంది వల్ల కూడా క్లెయిమ్స్ అనేవి ప్రతి 3 క్లెయిమ్స్లో ఒక క్లెయిమ్ అనేది కంపల్సరీగా రిజెక్ట్ అయిపోతూ వస్తుందన్నమాట. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే రిజెక్ట్ రేషియో అనేది మనకి 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెరిగి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎక్కువ ఉంది, 36% అట్లా ఉందన్నమాట. 22-23 ఆర్థిక సంవత్సరానికి కాస్త తగ్గింది, ఓకేనా, 34% అట్లా ఉందన్నమాట, ఓకేనా? సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈ పని ఒత్తిళ్ళు అలాగే ఉన్న ఈ పాత ఐటీ వ్యవస్థ వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈ ఫైనల్ సెటిల్మెంట్సే కాదు,
సో అన్ని సెటిల్మెంట్స్లో క్లైమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్ట్ విత్డ్రా కానివ్వండి, సో ప్రతి దాంట్లోనూ మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ఓకేనా, 20 days టైం ఉంది. అసలు 20 days టైం ఇస్తారు క్లైమ్స్కి. ఈ 20 days లోపు అంతా అయిపోవాలి. బట్ ఇంకా అది సాగడం కానివ్వండి, లేకపోతే రిజెక్ట్ అయిపోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి రిజెక్షన్స్కి ఏంటంటే మనకి ఈ పని ఒత్తిళ్ళు, అట్లాగే మన డేటా బేస్లో తప్పులు కానివ్వండి, ఇట్లాంటి విషయాల మీద ఐటీ వ్యవస్థ ప్రాబ్లమ్స్ కానివ్వండి. ఓకేనా, సో దీని కారణంగా ఇట్లా రిజెక్ట్ అవ్వడం కానివ్వండి, టైం టేకింగ్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనకేంటంటే వీళ్ళ నివేదిక ప్రకారం ఏంటంటే ఓకేనా, సో ఇట్లా వీళ్ళైతే వెల్లడించారు. ఓకేనా, అధికారులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు అన్నట్లయితే చెప్తున్నారు అన్నమాట. ఓకేనా, ప్రతి 3 క్లైమ్స్ అనేవి 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫైనల్ సెటిల్మెంట్ సంబంధించిన రిజెక్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది, పర్సంటేజ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా, ఎందుకు ఏంటి అని చెప్పేసి. ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేస్తుంది, కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.